రవితేజ హీరోగా తాజాగా మన ముందుకొచ్చిన సినిమా 'ఈగల్'. సంక్రాంతి రేస్‌లోని రావాల్సిన ఈ సినిమా పెద్ద సినిమాలు, ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువున్న సినిమాలతో పోటీ ఎందుకని సైలెంట్‌గా రిలీజ్ అయింది. సో, ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఎలా ఉంది? అసలు నిజంగానే ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ఏంటి? అన్న విషయానికొస్తే మరి యానిమల్ రివీల్ అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే అందరూ దీని గురించే చెప్పుకుంటున్నారు. నిజంగా రవితేజ అయితే అద్దరగొట్టేశారని చాలామంది చెప్తున్నారు. సో, 'ఈగల్‌కి' సంబంధించిన సక్సెస్‌కి సంబంధించి ఒక అద్భుతమైన మీట్‌ని నిర్వహించారు. సో, 'హరీష్ శంకర్' స్టేజ్ ఎక్కితే చాలు ఎలాంటి పంచులు పేలుస్తాడో, ఎట్లా సెటైర్‌లేస్తారో తెలిసిందే. మీడియా మీద కూడా అవకాశం వచ్చినప్పుడల్లా కౌంటర్‌లేస్తాడు 'హరీష్ శంకర్'. ఈసారి 'ఈగల్' సక్సెస్ మీట్‌లో ఒక గాసిప్ అయితే వెబ్‌సైట్ మీద మండిపడ్డారు. గ్రేట్ వైబ్సెట్ అంటూ మరి పీపుల్స్ మీడియా కూడా అధికారికంగా ఈ పోస్ట్‌ని వైరల్ చేసింది. మరి అదే వెబ్‌సైట్ 'యాత్ర 2కి' మరి సంబంధించి 3 రేటింగ్స్ ఇచ్చింది. దీనిపైన హరీష్ శంకర్ కూడా తాజాగా స్పందించారు. సో, 'ఈగల్' సక్సెస్ మీట్‌లో హరీష్ శంకర్ అయితే ఒక్కసారిగా బర్స్ట్ అయ్యారు. హరీష్ శంకర్ తన మనసులో ఉన్న కోపాన్ని, ఆవేదనంతా బయటపెట్టేశారు. సదరు వెబ్‌సైట్స్ ఎప్పుడు ఇలాగే రాస్తాయని, ఎందుకిలా కొత్త టీమ్ చేసిన ప్రయత్నాన్ని నీరుగార్చడం అని నిలదీశారు. రెండో సినిమాతో దర్శకుడిగా నిలబడాలనుకున్న ఒక కెమెరామెన్‌ని 100 సినిమాలు తీయాలని సిద్ధంగా ఉన్న నిర్మాతను ఇలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. నా సినిమా వాళ్ళకి ఈ ట్రోలింగ్ కొత్తేం కాదని, అన్నీ తెగించే ఇండస్ట్రీలోకొచ్చాము అన్నారు. సినిమాలు పుట్టాకే వెబ్‌సైట్స్ పుట్టాయని కౌంటర్లు వేశారు. ఒక వెబ్‌సైట్ మరీ దారుణంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుందని, ఓ డైరెక్టర్ 4 ఏళ్లు సినిమా తీయట్లేదు, రాత్రంతా తాగుతూ ఉన్నాడు. గతంలో పవన్ కళ్యాణ్‌తో బ్లాక్ బస్టర్ మరి ఎన్నో తీశారు అంటూ చెప్పారు. ప్రస్తుతం ఈ కాన్వర్సేషన్ అంతా చాలా చాలా వెయిట్‌గానే అనిపిస్తోంది. సో, మొత్తానికి ఈ సందర్భంగా ఒక వెబ్‌సైట్ అయితే దారుణంగా వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేసి 4 ఏళ్లుగా సినిమాలు తీయట్లేదు. రాత్రంతా తాగుతున్నాడు. గతంలో పవన్ కళ్యాణ్‌తో బ్లాక్ బస్టర్ తీశారని రాస్తారు. ఫోటో వేయరు. అది ఇంకెవరు నేనే. నా ఫోటో, నా పేరు రాసే ధైర్యం లేదు. ధైర్యం ఉంటే నా ఫోటో ఏసి రాయండి. నేను కౌంటర్ ఇస్తాను. నువ్వేమైనా నాకు పెగ్గు కలిపావా? ఐసేసావా? నీకు తెలుసా? అంటూ హరీష్ శంకర్ మండిపడ్డారు. సో, సినిమా పరిశ్రమ అంటే హీరో, దర్శక, నిర్మాత మాత్రమే కాదు. సినీ జర్నలిస్ట్ కూడా సినిమా పరిశ్రమలో భాగమే. మనం కొట్టుకొని, తిట్టుకొని వేరే వాళ్ళ ముందు తక్కువ అవ్వడం ఎందుకు? క్రిటిసైజ్‌కి, ట్రోలింగ్‌కి తెలియకుండా పోతోంది. ఆ మధ్య సురేష్ కొండేటికి నేను ఏదో నార్మల్‌గా కౌంటర్స్ వేశాను. కానీ ఆ రోజు నాకు 100 కాల్సు, 100 మెసేజ్‌లొచ్చాయి అంటూ నన్ను అభినందించారన్నారు. సో, ఆ తర్వాత రోజు నుంచి ఏదో బాగా మాట్లాడతానని, అంతకుముందు సురేష్ కొండేటి చాలా చెండాలంగా మాట్లాడాడు. అందుకే ఆయన్ని కౌంటర్‌లు వేయగా అందరూ నాకు ఫోను చేసి అభినందించారు. ఆ టైంలో నాకు సంతోషంగా అనిపించలేదు. ఎందుకంటే అంతా మనవాళ్ళే కదా! ఎందుకిలా అవుతుంది అనుకున్నా. మనం ఒకటే జట్టుగా ఉన్నాం. మీరు ఆ గట్టు మీద, మేము ఈ గట్టు మీద ఏం లేము. మనందరం కలిసినే గట్టు మీదకి వెళ్ళగలుగుతాం. కాబట్టి పరిశ్రమ ఇలా కాకూడదు. ఇలానే నెగెటివ్ ఆర్టికల్స్ రాస్తారా? మీ సినిమాలొస్తాయి కదా! మీ సంగతి చూస్తాం అనుకుంటే, మీ అభిమాన హీరో చెప్పిన డైలాగు, చేసిన ఆ సింబల్ గుర్తుంది కదా! నా ఫంక్షన్‌లో 'రామ్ చరణ్' ఫైర్ అవుతూ మీడియా ముందు, "మీడియా మా బొచ్చు కూడా పీకలేరు. ఏం పీక్కుంటారో పీక్కోండి" అంటూ సైగ చేసి వెళ్ళిపోయాడు హరీష్ శంకర్. సో, మొత్తానికి హరీష్ శంకర్‌ని దమ్ము, ధైర్యం ఉంటే నేరుగా అనండి. ఇలా ఇబ్బంది పడేలా పెడితే ఆయన కూడా ఈ రేంజ్‌లోనే ఫైర్ అవుతారు. నిజమే గదా! వాళ్ళేదో చూసినట్టు, చేసినట్టు అబ్బా! 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 ఏమి రాస్తారో! వాళ్ళ రాతలు వాళ్ళకే పరాకాష్ఠగా ఉంటాయి. సినిమాల్ని చూడండిరా బాబోయ్! అని వాళ్ళు తీసిన కష్టాన్ని ఎంకరేజ్ చేస్తూ, మరి సినిమా ఘోరంగా ఉన్నా మీరు పొగడాల్సిన అవసరం లేదు. ఉన్నదున్నట్టు రాస్తే చాలు. చేతగానోళ్ళు డబ్బులు తీసుకొని చెత్త రాతలు రాస్తారని ప్రొడ్యూసర్‌లకి సంబంధించి తలకాయ నొప్పులుగా మారిపోయారు. అంటూ హరీష్ శంకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.